సర్వాయి పాపన్న గౌడ్ యోధుడిగా ప్రజల కోసం పోరాడిన నాయకుడిగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని మోకుదెబ్బ నాయకులు అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పాపన్న గౌడ్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. 17-18వ శతాబ్దంలో మొఘల్ పాలనకు స్థానిక సామంతుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. సామాన్య ప్రజలను సమీకరించి తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోటలను స్వాధీనం చేసుకుని తన ఆధిపత్యాన్ని విస్తరించి చివరకు బహుజన అభ్యున్నతికై తన ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. సర్వాయి పాపన్న గౌడ్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడం జరుగుతుంది. మరి ఆ తండ్రి చనిపోయిన తర్వాత చిన్నతనంలోనే పశువుల కాపరిగా పశువులు మేపుతూ వాళ్ళ అమ్మకు చేదోడు వాదోడుగా ఉండి మరి ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో యుక్త వయసు రాగానే తాటి ఈత చెట్లను ఎక్కుతూ కులవృత్తి చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే అప్పుడున్నట్టు మొగలాయి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కళ్ళు గీసే వాళ్లను దోపిడీ చేస్తూ ప్రజలను అత్యాచారాలు చేస్తూ మరి ఆస్తులు ఎత్తుకపోవడం, కుల వివక్ష చూడడం, అణచివేయడం, బడుగు బలైన వర్గాల ప్రజల మహిళలను తీసుకెళ్లి మరి బలవంతంగా అత్యాచారాలు చేసి చంపడం, ఇవన్నీ చూసినా తాను అసలు ఏంది మరి మనుషులంతా అందరూ సమానమే కదా, మరి ఎందుకు ఇట్లా దోపిడీ చేస్తున్నారు, ఎందుకు అణచివేస్తున్నారు, ప్రశ్నిస్తే ఎందుకు హత్యలు చేస్తున్నారు, కనుక ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా 12 మంది చాకలి, కుమ్మరి, కమ్మరి, దూదేకుల వీళ్ళందరూ కలుపుకొని ఒక 12 మంది తోటి చిన్నగా సైన్యాన్ని ఏర్పాటు చేసి మెల్లమెల్లగా 12,000 మరి సైన్యాన్ని తయారు చేసుకుని దాదాపు 20 కోటలను మరి కొల్లగొట్టి రాజ్యాధికారం తీసుకు